హై రైజ్ అంటే ఒకవేళ కొన్నా కానీ కూడా అది ఎలా ఉంటుందంటే ఒక ఆడి కార్ ఉన్నట్టేనండి. సో ఆ సెగ్మెంట్ వాళ్ళకి వేరే ఉంటుంది. హై రైజ్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, కంప్లీట్లీ ఇది హెచ్ఐజీ సెగ్మెంట్ కిందకి వస్తుంది. హై ఇన్కమ్ రేంజ్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ కనుక తీసుకోవాలనుకుంటే నా బెస్ట్ ఆప్షన్ అయితే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ తీసుకోవడము. అందులో మినిమం ఒక 800 నుంచి 1200 ఎస్ఎఫ్టీ మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అనేసి నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ విషయం ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, మన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ కూడా ఫ్యూచర్లో మన పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందనే దానిపైన నా వ్యక్తిగత అభిప్రాయం కాదండి, అందరికి ఉపయోగపడే విధంగా ఈ విషయం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మీ పిల్లలు ఎడ్యుకేషనల్ లోన్ గురించి వెళ్ళాలనుకుంటారు. సో మీకు ఒక 80 స్క్వేర్ యార్డ్స్ నుంచి 100 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో ఒక ఇల్లు, 80 స్క్వేర్ యార్డ్స్ అనుకున్నాను, ఇండిపెండెంట్ హౌస్ అనేసి మీరు తీసుకున్నారు అండ్ ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సెకండ్ ప్రాపర్టీ, మీకు మీ విలేజ్ లో ఒక 100 ఎకరాల పొలం ఉంది అనుకుందాం, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనుకుందాం. మీరు ఎడ్యుకేషన్ లోన్ వెళ్ళాలనుకుంటే మీకు గవర్నమెంట్ బ్యాంక్సే సపోర్ట్ చేస్తాయండి 100%. ఎస్పెషల్లీ ఫర్ ఎడ్యుకేషన్ లోన్. రేపు పొద్దున మీ పిల్లల గురించి ఈ ఆస్తులు అంతా కూడబెట్టేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించాలి. సో ఒకవేళ ఒక బ్యాంక్ మీకు గ్యారంటీర్గా షూరిటీగా ప్రాపర్టీని మార్టిగేజ్ చేయాలని అంటే ఫస్ట్ ఈ మూడిట్లలో ఆప్షన్ ఏది తీసుకుంటారంటే వాళ్ళు ఫ్లాట్ ఆప్షన్ తీసుకుంటారండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు 80 స్క్వేర్ యార్డ్స్ అనుకోండి, బ్యాంక్స్ పెద్దగా ఆప్ట్ చేయండి. నేషనల్ బ్యాంక్స్ మినిమం ఇవాళ 100 స్క్వేర్ యార్డ్స్ అంటున్నారు, ఇస్తుండొచ్చు. కానీ ఎడ్యుకేషన్ లోన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు మార్టిగేజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా 80 స్క్వేర్ యార్డ్స్ లో వాళ్ళు సెట్ బ్యాక్స్ అవన్నీ వదిలేసి కట్టినా కానీ కూడా ఎలా ఉంటుందంటే హౌస్ టు హౌస్ గ్యాపే ఉండదండి. ఒక పేపర్ మీరు చింపితే ఎలా ఉంటుందో ఎయిర్ లైన్ క్రాక్ తోని హౌసెస్ కడుతున్నారు. అదే మీరు ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్ అంటే స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఒక 4 to 20 ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్, ఐ మీన్ టు సే దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్. దాంట్లో మీకు ఏమైపోతుందంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే లెంత్ అండ్ బ్రెడ్త్ అంటే మామూలుగా ఒక కారిడార్ ఎంత ఉండాలి, దాని తర్వాత ఎంత స్పేస్ లో ఇంటికి మధ్యలో గ్యాప్ ఉండాలి అనే దానిపైన క్లారిటీగా, అంటే వెంటిలేషన్ వచ్చేంత క్లారిటీగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ఆ పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఉన్న దానికి అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి, అంటే లీగల్ గా కానివ్వండి, బ్యాంక్ పరంగా కానివ్వండి, అన్నింటిలో వాళ్ళు రిస్క్ తక్కువ తీసుకుంటారు బ్యాంక్స్ ఎప్పుడైనా కూడా. అంత పెద్దగా రెస్ట్రిక్షన్స్ అంటే అంత ఏమి ఉండవు. సో వాళ్ళు ఫస్ట్ ఆప్ట్ చేసేది ఈ ఫ్లాట్. సో దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. సో 150 గజాలు కొనే స్తోమత ఉందంటే 150 స్క్వేర్ యార్డ్స్ కొనండి. కానీ మాకు 50 స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా 60 స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటే అది మీ ఇష్టం, అది వ్యక్తిగత.